నమస్కారం అండి. నేను మీ కుమారి. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒక భయంకరమైన కథతో మీ ముందుకు వచ్చాను. చీకటి వాకిలి కథ. రాయపల్లి గ్రామం పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉన్న గ్రామం అంచున ఒక పాడైపోయిన పెద్ద ఇల్లు. పాత లక్ష్మీ నివాసం భయానక రహస్యాల కేంద్రంగా పేరుగాంచింది. ఆ ఇల్లు యజమాని లక్ష్మీబాయి తన కుటుంబంతో కలిసి 30 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రి రహస్యంగా మరణించింది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు ఎవరికీ తెలీదు. కానీ ఆ రాత్రి నుంచి ఆ ఇల్లు వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి వింత స్వరాలతో మ్రోగుతూనే ఉంది. రవి అనే యువకుడు పట్టణం నుంచి గ్రామానికి వచ్చినప్పుడు ఈ ఇంటి గురించి విన్నాడు. అతను భూతాలు, ఆత్మలు లాంటి వాటిని నమ్మని వ్యక్తి. భయము అది మన మనసులోనే ఉంటుంది అని చెప్పి రవి ఒక రాత్రి స్నేహితులతో కూర్చొని చర్చ చేస్తూ పందెం కట్టాడు. గ్రామస్తులు హెచ్చరించారు, ఈ రాత్రి నేను లక్ష్మీ నివాసంలో అడుగు పెడతా. ఏ భూతము నన్ను తాకలేదని రేపు మీరే చూస్తారు. పక్కన కూర్చున్న వృద్ధుడు గోపాలయ్య మెల్లని స్వరంతో హెచ్చరించాడు. రాత్రి 12 దాటాక ఆ ఇంట్లోకి వెళ్ళకురా బాబు. వాకిలి దాటిన వాళ్ళు తిరిగి బ్రతికి వచ్చినట్టు లేదు. రవి నవ్వుతూ, మీరందరూ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. రవి రాత్రి 12:30కి ఒక పాత టార్చర్ సాయంతో కాఫీ ఫ్లాస్కుతో రవి ఆ ఇంటి గడప దాటాడు. వాకిలి మీద పెరిగిన పచ్చిక పుల్లలు, గోడల మీద చెదల చప్పుడు మరియు లోపల నుండి వస్తున్న వింత శబ్దాలు. ఇవన్నీ వింత అనిపించినా అతను పట్టించుకోలేదు. ముందుకు వెళ్ళిపోయాడు. తలుపు తెరవగానే గిర్రున శబ్దం వచ్చింది. అయినా పట్టించుకోకుండా రవి తలుపును తెరిచి లోపలికి అడుగు పెట్టగానే వెనక నుండి అదే తలుపు గట్టిగా మూసుకుపోయింది. రవి తల వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఇల్లు అంతా పాత వస్తువులతో నిండిపోయి ఉంది. పగిలిన అద్దాలు, పసుపు రంగు పడ్డ ఫోటోలు, దుమ్ముతో కప్పబడిన ఫర్నిచర్, గోడపై ఒక పాత కుటుంబం ఫోటో కనిపించింది. మధ్యలో లక్ష్మీబాయి, పక్కనే ఆమె భర్త, 2 చిన్నపిల్లలు. కానీ వింత ఏంటంటే పిల్లల ముఖాల దగ్గర ఏదో బూడిద రంగు మరక కళ్ళను చెరిపివేసినట్లు ఉంది. రవి ఫోటోని తాకుపోతుండగా కిటికీ బయట నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. రవి టార్చర్ వేరుగులో చూశాడు. తెల్లని చీర కట్టుకున్న స్త్రీ కిటికీ గాజు అద్దం దగ్గర నిలవబడి ఉంది. ఆమె ముఖం చీకటిలో కనిపించలేదు. గడియారం 12 కొట్టగానే గాలి ఒక్కసారిగా బలంగా భారంగా మారింది. పైన అంతస్తు నుంచి పాదాల శబ్దం వినిపించింది. నెమ్మదిగా ఒక్కో మెట్టు దిగుతున్నట్లుగా రవికి అనిపించింది. రవి మెట్ల వైపు వెళ్ళి టార్చ్ వేశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఒక్కసారిగా వెనక నుంచి ఒక స్వరం వినిపించింది. ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి? రవి వెనక్కి తిరిగి చూసేలోపే ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ గాల్లో తేలుతూ రవి వైపు వస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా, పెదల వద్ద రక్తం కారుతూ ఉంది. రవి తప్పించుకునే ప్రయత్నం చేసి పరిగెత్తి బయటకు వెళ్ళబోయాడు. కానీ తలుపు తాళం వేసినట్లు కదలలేదు. వెనుక నుంచి ఆ స్త్రీ, నువ్వు? ఆహాహా! గదంతా మార్మోగింది. అదే సమయంలో గోడలపై వేలాడుతున్న ఫోటోలు ఒక్కొక్కటిగా నేలపై పడిపోవడం మొదలైంది. ప్రతి ఫోటోలోనూ రవి ముఖం కనబడుతుంది. కానీ అతను ఎప్పుడు ఆ ఫోటోలకు పోజ్ ఇవ్వలేదు.
రవి ఒక మూల గదిలోకి దూరి తలుపు మూసుకున్నాడు. లోపల ఒక పాత డైరీ దొరికింది. దానిలో చివరి పేజీలో ఇలా ఉంది: ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన వాడు మాతోనే శాశ్వతం. రక్తంతో ఒప్పందం పూర్తవుతుంది. డైరీపై రక్తపు మరకలు ఇంకా తడిగానే ఉన్నాయి. రవి షాకులో నిలబడి ఉండగా వెనక నుంచి పిల్లలు కేకలు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అదే ఫోటోలో ఉన్న పిల్లలు, కానీ పిల్లలు కనుగుడ్లు లేకుండా ఖాళీగా ఉన్న కళ్ళతో, చీరిపోయిన నోటితో అతని వైపు పరిగెత్తుకొస్తున్నారు. చివరి క్షణంలో రవి కేక వేయబోతుండగా లక్ష్మీబాయి ఆ పిల్లలతో పాటు గదిలోకి ప్రవేశించింది. మేము చనిపోయాం. ఇప్పుడు నువ్వు మా కోసం బతకలేవు. ఒక భయంకరమైన చేయి అతని గొంతు పట్టుకుంది. గాలి ఆగిపోయింది. గదిలోని అన్ని దీపాలు ఆరిపోయాయి. చివరిసారి అతని చూసింది తానే, కానీ మృతదేహంగా గోడకు ఆనించి కూర్చున్న రూపం. ఇలా జరుగుతుండగానే తెల్లవారిపోయింది. గ్రామస్తులు, స్నేహితులు కలిసి ఉదయం తలుపు విరగ్గొట్టి లోపలికి వెళ్ళి చూశారు. రవి నేలపై పడిపోయి కళ్ళు తెరచి, నోరు తెరచి భయంతో గడ్డగట్టిపోయాడు. ప్రాణం లేదు. పక్కన ఆ పాత కుటుంబం ఫోటో. ఇప్పుడు అందులో రవి కూడా నిలబడి ఉన్నాడు. అప్పటి నుంచి లక్ష్మీ నివాసం వాకిలి దగ్గర రాత్రివేళ ఆగిన వారికి లోపల నుండి ఒకే స్వరం వినిపిస్తుందని చెబుతారు. ఎందుకొచ్చారు మీరందరూ అనే స్వరం అందరికీ వినిపించింది. దీనితో కథ ముగిసిపోయింది. కథ విన్నారు కదా? షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.